ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము. అంటే తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఫలాని రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల 6 మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల. అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే చూసాం. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల పాలనలోనే కడపలో కాశీనాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశీనాయన స్వామి ఆశ్రమాన్ని, కాశీనాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కళ్ళెదుటే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది, ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనలలో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వచ్చి కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు.